800. 2013లో లాస్ట్ టైం ప్రపంచం మీదకి ఒక ఆస్ట్రాయిడ్ పడింది. ఎగ్జాక్ట్ గా 10 ఏళ్ల తర్వాత మన మీద పడ్డ ఉలకే స్కంద. ఇది పెద్ద బండ. చూశాక అన్నా నా బొంద, ఇంటికెళ్ళి తిన్నా 2 బొండ. సామి రంగా. ఇప్పుడు ఈ మూవీ మీద ఆల్రెడీ ఒక నక్షలు చేసామన్నమాట మనం. అండ్ దానికి ఒక ఎక్స్టెన్షన్ లాంటిదే ఈ ఎక్స్ట్రాస్ అనే వీడియో. ఒక వీడియో చేసినప్పటికీ అయినా కూడా ఐఎమ్ లైక్ ఎద్దు ఈ సినిమాలో కూడా ఉంటదన్నమాట సేమ్. అది ఎద్దో దున్నపోతో దాని డిబేట్ తర్వాత. యూజువల్ గా ఎద్దు, ఆవు, దున్నపోతు, బర్రెలు ఇవన్నీ ఏం చేస్తాయంటే రూమినెంట్స్ అంటారు వాటిని. అంటే ఇవి తిన్న వాటిని మళ్ళీ నెమరేసుకుంటా ఉంటాయి, కడుపులో నుంచి మళ్ళీ బయటికి తీసి నవ్వుతాయి. అలానే ఈ సినిమా గురించి కూడా నట్షెల్లో ప్రాపర్ గా జీర్ణ అవ్వని కొన్ని విషయాల్ని మనం మళ్ళీ తీసి వదిలేసిన పాయింట్స్ ని వాడతాం అనమాట. లెట్స్ డిస్కస్, ఓకేనా? యూజువల్లీ బోయపాటి సినిమాలు అన్ని ఓవర్ ద టాపే ఉంటాయి. ఆ ఫ్యాన్ గాలు ఒకటి, దానికి జుట్టు ఎగరడం, హీరోకి కోపం వచ్చినప్పుడు ఒక్క చూపు చూస్తే విలన్స్ బాంబు వాసన వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవడం, వికారంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, ఒక పెద్ద ఫ్యామిలీ, దాంట్లో ఎవడో ఒకటి సావు, కుదిరితే అందరి సావు, హీరో మాత్రం ఏదో ఒక దాంట్లో టాపర్ అయి ఉంటాడు. ఏదో ఇట్ మే బి ఎథికల్ హ్యాకింగ్, లేకపోతే ఐక్యూ 200 ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి మన బోయపాటి సినిమాల్లో. లైక్ వైజ్ బమ్ అఖండ లాంటి సూపర్ డూపర్ వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ సినిమాలు తీసిన తర్వాత బోయపాటి తీసిన కళాఖండమే ఈ స్కంద. ఇప్పుడు టిపికల్ బోయపాటి సినిమాల్లోలానే దీంట్లో కూడా పెద్ద ఫ్యామిలీ, హీరో ఎథికల్ హ్యాకరు, టాపరు, బాణాన్ని కత్తిలా మార్చగల సమర్థుడు, దాంతోపాటు ఒక డంబ్ హీరోయిన్ క్యారెక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ 50 టేబుల్ ఫ్యాన్లు, వాటి నుంచి వచ్చే సూపర్ ఫాస్ట్ గాలి, 500 బాటిల్ గ్లిజరిన్, బికాస్ ఈ ఏడుపు ఈస్ వెరీ కామన్ ఇన్ బోయపాటి సినిమాలు. బట్ వాట్ మేడ్ స్కంద స్పెషల్ ఫ్రమ్ అదర్ మూవీస్ అంటే దాని ప్లాట్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో యాస, హీరోయిన్ వేసే దోశ. ఒకవేళ సినిమా చూసి కూడా మీకు స్టోరీ గుర్తులేదంటే, ఆర్ ఎల్స్ నట్షెల్ చూసాక కూడా మీకు ఈ స్టోరీ గుర్తులేదంటే, ఈ ఎక్స్ట్రాస్ వీడియో మీకోసమే ఉంది. ఏంటన్నా 2 స్టేట్లు సీఎంల కూతురుని లేపుకెళ్ళి వాళ్ళని చంపడం నీ ప్లాను. ఇప్పుడు నేను పొడి చేశారు, నువ్వు లేలేవు అని చెప్పి నీ అన్నం తెంపుతావు నువ్వు. ఆడు మొరాకో డాన్ని లేపేస్తే సింపుల్ గా ఈడు చెప్తాడు ఆ విషయం. ఇప్పుడు ఆయన వేసేసింది ఈరే సార్, వాడిని చంపింది వీడే సార్. ఆయన చంపింది డాన్నా లేకపోతే దోమనే, అంత సింపుల్ గా చెప్తావేంటన్నా? ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అనే టాక్ విని కూడా కాలేజ్ ఎగదొబ్బి మరీ థియేటర్కి వెళ్ళిన గురిని ఏమంటారు చెప్పండి? హర్షగాడు అంటారు. నా దరిద్రానికి సినిమా నాలెడ్జ్ లేను అడిగా, అరే ఎలా ఉందరా సినిమా అంటే ఆడు లేపు చెప్పాడు సినిమా చూసి వచ్చి. రే మా మాస్క్ అందా ఉందరా, బోయపాటి మాస్ జాతర రా అన్నాడు. ఆడిని నమ్మి నేను సినిమాకి వెళ్ళి వచ్చాక వాడిని ఒకటే ఒక క్వశ్చన్ అడిగా, నీ ఫేవరెట్ సినిమా ఏంట్రా అని. ఆడు జేజానికి నాయక అన్నాడు. ఇంకేం చేస్తాం? మళ్ళీ నేను ఏడిస్తే ఎక్కడ నన్ను అక్కడే చంపుతారని వెళ్ళిపోయా 2 జోబుల్లో చేతులు పెట్టుకొని. ఇప్పుడు దాంట్లో ఒక జోబుకి బొక్కొంది అనుకుంది, అది వేరే విషయం. చెప్పను బ్రదర్. ఇకపోతే ఈ సినిమాలో సీఎంలు వీళ్ళంత కమిడియన్లు ఎలక్షన్ లో ఓటర్ల కంటే దారుణం వీళ్ళు. అసలు ఇలా చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఆడెవడో సులభ కాంప్లెక్స్ కి వచ్చినంత సింపుల్ గా సీఎం ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అది కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వస్తాడు బయటికి. ఒక సీఎం గారు చూడకపోతే మావ తలకని ఊరిని ఆడు తిప్పేస్తాడు. ఏరా అంటే పొరుగు అంట. నీకు అంతగా తిప్పాలంటే నీ మేసం తిప్పు, లేకపోతే బండి మీద నీ గర్ల్ ఫ్రెండ్ నో పెళ్ళాన్నో తిప్పు, అంతేగాని మావ మీద తిప్పుతానంటే ఎలా? అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఒక ఫైట్ డైరెక్ట్ గా రామ్ ప్లేస్ లో న్యూటన్ ఉంటాడు. అంటే సోల్ దండనం వేయడానికి, విలన్స్ కి కాదు నాన్న, ఆడియన్స్ కి, చూసే నీకు నాకు. ఇప్పుడు ఎడిటింగ్ లో చూసుకోలేదా అంటే, అట్లా ఎడిటింగ్ లో అన్ని తీసేయాలంటే సినిమా మొత్తం తీసేయాలి, అందుకని చెప్పి ఏం తీలా. ఇప్పుడు ఇంకో హీరో వచ్చి పోలీసుల్ని, రౌడీలని తేడా తెలియకుండా లేపేస్తాడు. వాళ్ళు మనుషులు అనుకున్నావా, కడ్డీలు గుచ్చించుకోవడానికి రెడీగా ఉన్న అరటిపళ్ళు అనుకున్నావా? అలా నరికేసావేంటి బ్రో? సూపర్. బాణంని విడదీసి కత్తి చేసి పొడి చేస్తాడు. ఇప్పుడు ఈ వెపన్ని చేసింది ఎవరు? కొంపతీసి క్రిస్ రీడింగ్టనా? ఇప్పుడు ఈ జోక్ అర్థం అవ్వాలంటే నా 2024లో నేను భయంకరంగా పడ్డ ట్రామా మీకు తెలిసి ఉండాలి. అది పక్కన పెడితే సీఎం వాడు పెద్ద సీఎం ఆడి కూతుర్ని గోదావరికి తీసుకెళ్లి దాచిపెట్టి కిడ్నాప్ అని చెప్పి తీసుకెళ్లి ఆవిడతో రొమాంటిక్ సాంగులు, వాళ్ళ నాన్న ఎదవ అని చెప్తే ఆవిడ పడిపోద్ది, ఆవిడతో పాటు డ్యాన్సులు వేస్తాడు. ఆయన కాదండి, రొమాంటిక్ సాంగ్ ఏంటి? నన్ను వెళ్ళిపోమంటారా? ఫస్ట్ లో ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్ ఫైట్ అయితే మరీ దారుణం. మనోడు దున్నపోతును కొడితే అది లెఫ్ట్ లెగ్ తో ఈ ఎద్దును కొడుతుంది. ఇదేంటి సార్ అని బోయపాటి సార్ని అడిగితే, అది అంతేనండి, ఫిజిక్స్ థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ అంటాడు. బ్రెజిల్లో సీతాకోక చిలక రెక్కలాడిస్తే కాలిఫోర్నియాలో సుడిగుండం వస్తుంది, ఓకే. కానీ ఎద్దు ఏందన్నా ఇది? ఎద్దు పొట్టను కొడితే అది ఇంకో కాలుతో ఇంకోటి కొట్టడం ఏంటన్నా? ఇదేం బటర్ఫ్లై ఎఫెక్ట్? అసలు ఈ సినిమా ఇంత పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ బోయపాటి, న్యూటన్, ఫిజిక్స్, శ్రీలీల, సీఎంలు, తమను, మాస్ లో ఏలియన్స్, ఇరాన్ కోసం ఇండియాలో ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కాదు. ఆవేశం
చేసాం స్టార్ అంట. మీరు నమ్ముతారా? అసలు బాగానే ఎక్స్ట్రా అనే ఆ డైలాగే మనోడి ఇంటర్వ్యూలోది. మనోడిని అంటేనే అది వచ్చింది. దానివల్ల ఈ సినిమా ఫేమస్ అయింది. ఇప్పుడు కూడా దీని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే బటర్ఫ్లై నాన్ స్టిక్ ప్యాన్ తో కొడతా. అసలు ఈ సినిమాలో హీరో చేయలేని పని ఉండదు. సాంగ్ కి డాన్స్, హీరోయిన్ కి టీజింగ్, విలన్ ని బీటింగ్, ఫైటింగ్, పొడిచిఫైయింగ్, విల్లుని కత్తి చేసి పడవడం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్యని పోక్ చేయడం. అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో లేడీస్ అండ్ జెంటిల్మెన్. స్కంద ఎక్స్ట్రాస్ వీడియో సమాప్తం ఇంతటితో. మీకు ఈ ఎక్స్ట్రాస్ అనే కాన్సెప్ట్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. షుడ్ బి కంటిన్యూ దిస్. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మావా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో. 100K మమ్మల్ని చేరువచ్చి అదే బంగారు ఏళ్ళతో ఒక లైక్ కొట్టేసావనుకో, అమ్మ బంగారు తల్లి అంటా నిన్ను కూడా. నీ కోసం నీ పేరు మీద ప్రేయరు, పూజ, అర్చన, దువా అన్ని చేసేస్తా. ఓకేనా? ఉంటానైతే బాయ్. ఇప్పుడు మనం చేసిన నట్షెల్స్ లో నెక్స్ట్ వీడియో దేనికి ఎక్స్ట్రాస్ చేయాలో కామెంట్ చేస్తే మోస్ట్ లైక్డ్ కామెంట్ ని మనం ఎక్స్ట్రాస్ చేస్తాం అనమాట. బాయ్.